సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ టూర్ కామెంట్స్ ఆ జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. వరంగల్ పాలిటిక్స్ 24 అంతస్తుల ప్రభుత్వ ఆసుపత్రిపై ఫోకస్ అయ్యాయి. ఇంతకీ వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు? సీఎం కామెంట్స్ కి వరంగల్ హాస్పిటల్ కి ఉన్న లింక్ ఏంటి? వరంగల్ ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటించడం, ఆ వెంటనే ఆసుపత్రి నిర్మాణ వ్యయంపై ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశించడం కాకరేపింది. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై వరంగల్ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్టర్ కు బెదిరించడానికే ఆయన వరంగల్ వచ్చినట్టు ఉన్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. గత ప్రభుత్వాలు ఏ పని చేసినా కూడా వంకలు పెట్టడమో అనేక ఆరోపణలు చేస్తూ కేవలం 3-4 నిమిషాలు గడిపింది. మీ హడావుడి చూస్తుంటే పేదల కోసం నిర్మాణం చేపట్టిన ఆసుపత్రి పైన ప్రేమ లేదు, కానీ కార్పొరేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినాం, దానికే మీరు టైం కేటాయించిండ్రు అన్నది ప్రజల్లో అర్థమైంది. గత ప్రభుత్వ హయాంలో వరంగల్లో 24 అంతస్తుల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శ్రీకారం చుట్టారు. 2021 జూన్ 21న అప్పటి సీఎం కేసీఆర్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయగా ప్రస్తుతం పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ ఏడాది ఆఖరు వరకు పనులు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో నిర్మాణ వ్యయం పెంపుపై కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల ఫైట్ తో వరంగల్ జిల్లా రాజకీయం మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండడం ఆసక్తికరంగా మారింది.